భగవద్గీత 1వ అధ్యాయం 9వ శ్లోకం. ఈరోజు మనం భగవద్గీతలోని అత్యంత లోతైన భావాన్ని కలిగిన మొదటి అధ్యాయం 9వ శ్లోకాన్ని తెలుసుకుందాం. మహాభారత యుద్ధం మొదలు కానుంది. రెండు వైపులా మహాసైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. కౌరవుల వైపు భీష్ముడు, పాండవుల వైపు భీముడు. అప్పుడు దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో ఇలా అంటాడు: అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మనవైపు ఉన్న సైన్యం భీష్ముడు కాపాడుతున్నప్పటికీ అది నాకు సరిపోదు అనిపిస్తోంది. కాని పాండవుల వైపు ఉన్న సైన్యం భీముడు కాపాడుతున్నాడు కాబట్టి అది వారికి చాలిపోతుంది, బలంగా ఉంది అనిపిస్తోంది. మిత్రులారా, ఇక్కడ దుర్యోధనుడి మాటల్లో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. బయటికి అతడు గర్వంగా మాట్లాడుతున్నాడు, మనవైపు భీష్ముడు ఉన్నాడు అని చెబుతున్నాడు. కాని లోపల మాత్రం అతడిని ఒక భయం వేధిస్తోంది. మన బలం నిజంగా సరిపోతుందా? మనం గెలుస్తామా అనే సందేహం అతని మనసులో స్పష్టంగా కనిపిస్తోంది. భీష్ముడు లాంటి మహావీరుడు ఉన్నా దుర్యోధనుడికి ధైర్యం రావడం లేదు. ఎందుకంటే అతని వైపు ధర్మం లేదు, న్యాయం లేదు, సత్యం లేదు. కాని పాండవుల వైపు భీముడితో పాటు కృష్ణుడు ఉన్నాడు. ధర్మం ఉంది, న్యాయం ఉంది, దైవాశీస్సులు ఉన్నాయి. అందుకే దుర్యోధనుడికి పాండవుల బలం చాలిపోతుంది అని అనిపిస్తోంది. మిత్రులారా, ఈ శ్లోకం మనకు చెప్పేది ఒక్కటే: సంఖ్యాబలం గొప్ప కాదు, ఆయుధబలం గొప్ప కాదు, అధికారం గొప్ప కాదు. ధర్మమున్న చోటే నిజమైన బలముంటుంది, సత్యమున్న చోటే నిజమైన విజయముంటుంది. మీరు సరైన దారిలో ఉన్నప్పుడు దేవుడు మీ వెంటే ఉంటాడు. అప్పుడు మీ బలం ఎప్పుడూ పర్యాప్తమే అవుతుంది. ఇది భగవద్గీత 1వ అధ్యాయం 9వ శ్లోకం ఇచ్చే అమూల్యమైన సందేశం. జై శ్రీకృష్ణ.